సో ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సినిమా హీరోస్ అనగానే ఎంత లావిష్ లగ్జరియస్ లైఫ్ అనుకుంటారు కదా. కానీ ఇక్కడ సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా అసలు దీని మీద రెస్పాండ్ అయ్యారు. తన వెంటనే ఒక ట్వీట్ పెట్టారు, సోషల్ మీడియాలో జంతువులు ఉన్నాయి, జాగ్రత్త, మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోండి, ఏది పడితే అది వీడియోస్ చేసేసి పెట్టద్దు అని చెప్పి సాయి ధరమ్ తేజ్ అసలు సీఎం రేవంత్ రెడ్డిని, డెప్యూటీ సీఎం ని అందరినీ ట్యాగ్ చేసి పెట్టేశాడండి. చాలా మంచిగా అనిపించింది. అక్కడి నుంచి అసలు స్టార్ట్ అయింది ఒక రెవల్యూషన్ అనేది. ఇలా సెలబ్రిటీస్ కూడా కొన్ని విషయాల్లో రెస్పాండ్ అవ్వాల్సిన, అమ్మ ఏంటి, అక్క ఏంటి, చెల్లి ఏంటి, ఏది వాల్యూ సిస్టమ్, మంచి వాల్యూ సిస్టమ్ లో పెరిగిన వాళ్ళకి మాత్రమే అట్లా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవ్వాలని అనిపిస్తుంది. మిగతా ఎంత లక్షల కోట్ల వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవ్వి ఒక థమ్స్ అప్ కొట్టేసి ఊరుకున్నారు. ఒకళ్ళు ఇట్లాంటి రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటేనే కదా మనకు తెలుస్తుంది ఎట్లాంటి వాల్యూ సిస్టమ్ లో. వాళ్ళని చూసి మనకు అర్థమైపోయింది, ఓకే హీస్ కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ వాల్యూ సిస్టమ్. ఇట్స్ క్వశ్చనింగ్ ఆ వాల్యూ సిస్టమ్. మన ఫ్యామిలీ ఒక పెంపకాన్ని, మన థాట్ ప్రాసెస్ ని శుభ్రంగా, అంటే సాయి ధరమ్ తేజ్ ఆల్ అప్లాడ్స్ టు హిమ్ కదా, యంగ్స్టర్ ఆల్ అప్లాడ్స్, మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ సో దట్ ఈ ఇష్యూ అలా పైకి తీసుకొచ్చేసాడు అతను. కాబట్టే కదా ఇంతమంది రియాక్ట్ అవుతున్నాం. అదర్వైజ్ అతను ట్రిగర్ చేశాడు, అరే ఏంట్రా చూస్తున్నారు, ఎన్ని లైక్లు ఎందుకు కొడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి వీడియో ఇది అని. చేసిన తర్వాతే చాలా మందికి తెలిసింది ఫలానా ఒక వీడియో ఇలాగా వచ్చేసింది అనేసి. దాని తర్వాత మనుషులు వాళ్ళ వాళ్ళ విధాల్లో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. కానీ ఒక చాలా కంపరం కలిగించే ప్రతి ఒక్క ఫాదర్, ఎవరికైతే డాటర్ ఉందో ప్రతి ఒక్క ఫాదరు దీన్ని ప్రొటెస్ట్ చేసి వాళ్ళు కనపడితే వాళ్ళని మీరు ఏం చేయాలనుకుంటే అది చేసేయాలి. అది ఇంకొకటి ఏంటంటే సాయి ధరమ్ తేజ్ కి ఇంటర్లింక్డ్ గా ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. అసలు ఇలాంటివి ఫన్ వీడియోస్ ఇవన్నీ చేయడం అనేది జబర్దస్త్ అనే ఒక ఈ కామెడీ షో నుంచి వచ్చింది. అది కూడా ఈటీవీ ప్రమోట్ చేసే ఒక షో. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒక మంత్రిగా ఉండి కూడా రోజా లాంటి ఆవిడ జడ్జిగా వ్యవహరించి ఎలా నవ్వేవారో ఆవిడ చూసాము. ఇదే నాగబాబు, ఇదే సాయి ధరమ్ తేజ్ మేనమామ. ఇప్పుడు జనసేనలో కీ రోల్ లో ఉన్నాడు. వాళ్ళ మేనమామ, ఇంకొక మేనమామ ఇప్పుడు డెప్యూటీ సీఎం, అతన్ని కూడా ట్యాగ్ చేశారు. బట్ వాళ్ళ ఇంటి నుంచి కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను నెటిజన్స్ నుంచి కొన్ని కామెంట్స్ చూసానండి. మీరేమంటారు? డెఫినెట్ గా, అంటే ఆ షోస్ ఏవైతే ఉన్నాయో ఈ జబర్దస్త్, ఇట్స్ ఫర్ ఫన్. బేసికలీ ఏంటంటే ఒకళ్ళు ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ లో మనము ఆ పీక్స్ కి వెళ్ళిపోతున్నాం. అంటే దానికి ఎక్కడ స్టాప్ లేదు. అది అబ్యూస్ కానివ్వండి, ఒక అంటే వల్గారిటీ తో కూడిన ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే టూ మచ్ ఆఫ్ వల్గారిటీ. నేను చూడను యాక్చువల్ గా జబర్దస్త్ అంతా ఫాలో అవ్వను. ఎప్పుడన్నా ఒకసారి ఏదో ఇలాగా మనకి వీడియోస్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి కదా, నేను కూడా స్కిప్ చేస్తూ ఉంటాను. ఏదో 1-2 minutes చూసేసి 1-2 minutes వచ్చేసి అందులో విపరీతమైన డబుల్ మీనింగ్ కాదు, దాంట్లో 10 meanings తీసుకోవచ్చు. నిజమేనండి. సో అట్లాంటివి షోస్ కూడా డెఫినెట్ గా బ్యాన్ చేయాలి. ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అండ్ అన్ఫార్చునేట్ గా ఏంటంటే మన దగ్గర ఇట్లాంటి షోసే ఎక్కువ నడుస్తాయి. ఏదైనా సమాజానికి పనికొచ్చేది, చిన్నపిల్లల్లో ఉన్న టాలెంట్ ని బయటకు తీసుకొచ్చేసి ఈ స్పెల్ బీజ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టామనుకోండి, పిల్లలకి చూడరు, జనం కూడా ఎవ్వరు చూడరు. చిన్న పిల్లలు కూడా వాళ్ళకి జబర్దస్త్ చేయాలి. చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి వాళ్ళకి కూడా డబుల్ మీనింగే. పోనీ చిన్న పిల్లలు వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు ఏమైనా చేస్తున్నారా అంటే అక్కడ అది లేదు. ఆ ఏజ్ కి తగ్గ, ఆ ఏజ్ కంటే 20 ఏళ్ల ముందుకు వెళ్ళిపోయి పిల్లలు, వాళ్ళకి ఆ డైలాగ్ యొక్క మీనింగ్ తెలుసో తెలియదో మనకు తెలియదు. కానీ అవి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం మనం. పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, సొసైటీ ఎంకరేజ్ చేస్తుంది, ఇట్లాంటి సెలబ్రిటీస్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో మేబీ నాకేమనిపిస్తుంది అంటే, ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఇట్లాంటి కంటెంట్ ని కాస్త మనం బ్రేక్ చేసి సమాజానికి పనికొచ్చే కంటెంట్ ని చేస్తే సరిపోతుంది అనే ఒక్క. అండ్ అదర్వైజ్ వ్యూవర్స్ ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలకి ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే ఈ పలానా ఏజ్ మాత్రమే చూడాలి అన్న ఇది ఎక్కడ లేదనమాట. అట్లీస్ట్ మూవీకి వెళ్తే 18 above చూడాలి అని చెప్తారు. కరెక్ట్. ఈ ప్రోగ్రామ్స్ లో అట్లాంటిది ఏం లేదు కదా. ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ అడల్ట్ అని ఏం కంటెంట్ ఏం లేదు. బట్ ద డైలాగ్స్ అందులో అంటే ఫిజికల్ గా ఏం వల్గారిటీ లేకపోవచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు ఒక థాట్ ని వదిలేస్తున్నాయి యంగ్స్టర్స్ లో, ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్లో. ఎందుకు ఇంత నవ్వుతున్నారు, సో దాని వెనకాల మీనింగ్ ఏంటి అయి ఉండొచ్చు. సో వీటిని అన్నిటినీ మనం కూడా, అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎవరైతే గెస్ట్ లా వస్తున్నారో, అక్కడ జడ్జెస్ లా వస్తున్నారో వాళ్ళకి నవ్వు రాకపోయినా నవ్వుతారు అక్కడ. డబ్బులు పేమెంట్ నిజంగా నేను చూసింది అంత పగలబడి ఉండదు.
వాళ్ళకి కూడా తెలుసు ఇట్స్ నాట్ ఎ రైట్ డైలాగ్. పైగా రోజా లాంటి ఆవిడ మంత్రి స్థాయిలో ఉండి ఇలా సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుందండి. అసలు నాకు ఎన్ని సార్లు అనిపించిందో నిజంగా. ఒక్కోసారి మనం చూస్తాం వాళ్ళు చెప్పాలి యాక్చువల్ గా. అంటే అట్లీస్ట్ మినిస్టర్స్ ఆ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళ పని ఏంటి, బయట సొసైటీకి మంచి చేసి మంచి మాటలు చెప్పి బాగు చేయడం వాళ్ళ పని. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్. అండ్ బేసికలీ అంటే ఒక్క పర్సన్ అనడానికి లేదు ఇక్కడ. ఇట్లాంటి షోస్ ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో అట్లాంటి షోస్ ని బేసికలీ ఏదైనా ఉపయోగపడే షోస్, ఆల్రెడీ సీరియల్స్ అవి ఇవి అంటారు, ఇట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఈ షోస్ వల్ల దాని వల్ల వచ్చే రెవెన్యూ తప్పించి మనుషులలో వచ్చే మార్పు గాని, సమాజానికి జరగాల్సిన మంచి గాని ఏమీ లేదు. ఓన్లీ మీరు ఒక పర్టికులర్ టీమ్ ని, ఒక పర్టికులర్ మనిషిని దాని నుంచి హైలైట్ చేస్తున్నారు అంతే తప్పిస్తే వాళ్ళ పాపులారిటీ పెంచుతున్నారు, మీ రెవెన్యూ, మీ ఏమంటారు రేటింగ్స్ ని పెంచుకుంటున్నారు తప్పిస్తే అంతకు మించి పనికొచ్చేది ఏదీ లేదు. అట్లా చూస్తూ వెళ్తే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ కట్ ఆఫ్ చేసేయాలి. ఇంకా రిలవెంట్ గా ఉండే కంటెంట్ ని చేస్తే ఆడవాళ్ళకి పనికొచ్చేది, చిన్నపిల్లలకి పనికొచ్చేది, నాలెడ్జ్, వాళ్ళలో ఏదైనా చెయ్యగలనా అన్న శక్తి మాలో, అంటే వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్స్ ని బయటకు తీసుకొచ్చే ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తే చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి.